నమస్తే. నా పేరు డాక్టర్ రమాదేవి పాపులు, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కామినేని హాస్పిటల్. మన సోషల్ మీడియా పోస్ట్ ప్రేక్షకులకి చక్కని సలహాలు, సందేహాలు తీర్చడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కలగకపోవటం అనే ప్రాబ్లము గత 30-40 ఏళ్ల నుండి ఎక్కువ అవుతూ ఉంది. అంటే ఒకప్పుడు ఎక్కడో కొంతమందికి 100కి 1కో 2కో 5గురికో పిల్లలు కలగకపోవటం అనే సమస్య కనిపించేది. కానీ ఈ లాస్ట్ 30-40 ఇయర్స్లో రకరకాల మార్పులు సొసైటీలో రావటం వల్ల, అట్మాస్ఫియర్లోనూ సొసైటీలోనూ వాతావరణంలోనూ మార్పులు రావటం వల్ల ఈ సమస్య అనేది ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. దగ్గర 15-20% ఆఫ్ మ్యారీడ్ కపుల్లో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. ఒకప్పుడు డాక్టర్కి వెళ్ళాలంటే చాలా సందేహపడేవాళ్ళు. డాక్టర్ దగ్గరికి వెళ్ళామని చెప్పడానికి కూడా వేరే వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. కానీ ఈ సమస్య ఎక్కువ అవటం మూలాన ఆ ట్యాబు అనేది పోయింది. కానీ ముఖ్యంగా మనకి ముందు కారణాలు అనేవి తెలిస్తే దాన్ని ప్రివెంట్ ఎలా చేయాలా అనేది మీరు ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు కలగకపోవటానికి ఆడవాళ్ళల్లో కొన్ని కారణాలు, మగవాళ్ళల్లో కొన్ని కారణాలు. ఆడవాళ్ళల్లో 50% కారణాలు ఉంటే మగవాళ్ళల్లో 50% ఉంటున్నాయి. ఒకప్పుడు ఆడవాళ్ళల్లో ఎక్కువ కారణాలు కనిపించేవి, కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మగవాళ్ళల్లో కూడా ఈ సెమెన్ ప్రాబ్లం అనేది ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఫస్ట్ మనము ఆడవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిద్దాం. ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ అనేది రాకపోవటానికి ఈ మధ్య చాలామంది పీసీఓడి అనే మాట వింటూ ఉన్నారు. అది చాలా కామన్ కారణం అన్నమాట. ఒకప్పుడు పీసీఓడి అనేది రావడానికి కారణము జెనెటిక్ రీజన్స్ అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే మనము తినే ఆహార అలవాట్ల వల్ల మనకి జెనెటిక్గా ఈ ప్రాబ్లం లేకపోయినా కూడా తర్వాత క్రియేట్ అవుతుంది. కొంతమందికి ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రెండో ప్రెగ్నెన్సీ రావడానికి పీసీఓడి సమస్యని ఫేస్ చేస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో మనకి పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఆ పెస్టిసైడ్స్ స్పెషల్గా మనకి ఇండియాలో ఒక కంట్రోల్ అనేది లేదు. వ్యవసాయదారుడు ఎంత వేయాలనుకుంటే అంత వేసేస్తాడు, అంతే. గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ కంట్రోల్ అనేది లేదనమాట. ఈ పెస్టిసైడ్స్ మన శరీరంలోకి వెళ్ళినాక అవి బాడీలో మెటబలైజ్ అయ్యి ఆ బై ప్రోడక్టు ఈస్ట్రోజన్ హార్మోన్ని, ఆ కెమికల్ స్ట్రక్చర్ని మిమిక్ చేస్తుంది. దానివల్ల ఆర్టిఫిషియల్గా ఈస్ట్రోజన్ హార్మోను హై లెవెల్గా ఉన్నట్టుగా వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతుందో అప్పుడు బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ పెరుగుతుంది. ఫ్యాట్ డిపాజిషన్ పెరిగితే ఈస్ట్రోజన్ హార్మోను దాంట్లో ఎక్కువ ఉండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటము, హెవీ పీరియడ్స్ రావటము, పింపుల్స్ రావటము, ఈ తర్వాత అండాశయంలో అండం సరిగా టైంకి తయారు కాకపోవటము, తర్వాత ఇంకా కొంతమందిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవటం, అంటే ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అనేది క్రియేట్ అవుతుంది మనం తీసుకునే ఆహారం వల్ల. కాబట్టి నేను మన సోషల్ మీడియా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, వీలైనంత వరకు ఈ పెస్టిసైడ్స్ లేనటువంటి ఆహారం, ఆర్గానికల్లీ గ్రోన్, అంటే మనకి రైస్, సీరియల్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ వాటిని కొనుక్కోవటం అలవాటు చేసుకోండి. తర్వాత మనమే ఇంట్లో ఎంతవరకు పెంచుకోగలిగితే అంతవరకు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు ఇలాంటివి పెంచుకొని పెస్టిసైడ్స్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ ఇదంతా పెస్టిసైడ్స్ని మీరు అవాయిడ్ చేయలేకపోతే కనీసం మనం కొన్న వెజిటబుల్స్లో కానీ, ఫ్రూట్స్లో కానీ ఈ పెస్టిసైడ్స్ పోవటానికి ఏమేం చేయాలా అనేది మీరు గూగుల్ చేసి చూసి మీకు నచ్చిన పద్ధతిలో పెస్టిసైడ్స్ని రిమూవ్ చేయడానికి ఎవ్రీడే మీరు వాడే ప్రోడక్ట్స్ని మీరు వాటిని క్లీన్ చేసుకోవాలి. అప్పుడు కొంతవరకు మనము అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. తర్వాత ఈ పీసీఓడి అనేది ఈవెన్ యంగ్ పిల్లల్లో, పెళ్లి కాని పిల్లల్లో, బిలో 20 ఇయర్స్ వాళ్ళల్లో కూడా వస్తుంది. అట్లాంటి ఏజ్ గ్రూప్లో మనము ఎక్కువ మందులు అవి వాడలేం. కాబట్టి ఒకసారి కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులర్ అయినా కూడా ఒక 25వ రోజు నుంచి ఒక 5 రోజులు ప్రైమరీ 10 ట్యాబ్లెట్లు కనుక తీసుకుంటే పీరియడ్ రెగ్యులర్ అయిపోతుంది. ఇది ఒక విషియస్ సర్కిల్. ఇర్రెగ్యులర్ పీరియడ్ అయితే వెయిట్ ఎక్కువ అవుతుంది, వెయిట్ ఎక్కువ అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్ ఎక్కువ అవుతుంది. ఇది ఒకదాని మీద ఒకటి సైక్లికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట.
తర్వాత ఫ్యూచర్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చి డయాబెటీస్ కూడా వచ్చే అవకాశము, అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మనము ట్రీట్ చేయొచ్చు అన్నమాట. ఇది ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సిన విషయం. ఇంకా అంటే నెక్స్ట్ కామన్ కాజ్ ఏంటంటే స్ట్రెస్ అనేది, ప్రతిదానికి స్ట్రెస్ తీసుకుంటారు. అంటే చిన్న చిన్న విషయానికి ఎవరైనా ఇంటికి తొందరగా టైంకి రాకపోయినా, మనకి బస్సు టైంకి అందకపోయినా, ఇలా చిన్న చిన్న కారణాలు, ఇక్కడ ట్రివియల్ రీజన్స్ అంటాం, ఇటువంటి వాటికి కూడా చాలామంది స్ట్రెస్ తీసుకుంటున్నారు. అందుకని స్ట్రెస్ లేకుండా ఉండటానికి యోగా, మెడిటేషను, ప్రాణాయామ ఇటువంటివి మనం ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు టెన్షన్ అనేది తగ్గుతుంది, మనం హెల్తీగా ఉంటాం. నెక్స్ట్ కామన్ ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్ సరిగా పనిచేయకపోవటం. ట్యూబ్ పనిచేయకపోవటం అంటే ఒకప్పుడు అంటే మనకి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడేవాళ్ళు కాదు కాబట్టి ఫ్రాంక్ ఇన్ఫెక్షన్ ఉండి ట్యూబ్లో పస్సు కూడా చేరి ట్యూబ్ వాసి ఇలా కనిపిస్తుండేది స్కానింగ్ చేస్తే. కానీ ఇప్పుడు మనము హైజీన్ లెవెల్ పెరిగింది, తర్వాత ఏదన్నా ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్ తొందరగా వాడుతున్నాము. దానివల్ల ఏంటంటే మనకి ఫ్రాంక్గా ఎక్స్రేలో ట్యూబ్లో నీరు పట్టినట్టుగా, పస్సు ఉన్నట్టుగా అట్లాంటివి కనిపించడం లేదు. మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాని ఫంక్షన్స్ దెబ్బతింటాయి అన్నమాట. ట్యూబ్ లోపల ఒక పైప్ లాగా కాకుండా ట్యూబ్ లోపల ఎండోథీలియం అని ఉంటుంది. ఆ ఎండోథీలియం పైన ఒక కార్పెట్ లాగా, గడ్డి కార్పెట్ లాగా సీలియరీ ఎపిథీలియం అని ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఇంటర్ కోర్స్ అయిన తర్వాత స్పర్మ్ని యూట్రస్లో నుంచి ట్యూబ్ చివరి దాకా పంపించటము, తర్వాత ట్యూబ్ చివరలు కొసలు మనకి ఒక మందార పువ్వు రెబ్బ ఎంత డెలికేట్గా ఉంటుందో అలా ఉంటుంది. అది అండాన్ని పట్టుకొని లోపలికి తీసుకోవటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఎండోథీలియము తర్వాత ఫింబ్రియల్ ఎండ్ ఆఫ్ ట్యూబ్, ఈ రెండు కనుక కొంచెం పాడైనా కూడా ఎగ్ పికప్ కావటము, ఎగ్ విడుదలైన దగ్గర తర్వాత అండాశయం దగ్గర నుండి లోపలికి వెళ్ళటము, తర్వాత స్పర్మ్ కలవటము, ఈ రెండు కలిసిన తర్వాత పిండమయ్యి అది గర్భసంచిలోకి రావటము, ఇవన్నీ కూడా అఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకని ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ కాకుండా ఉండటానికి మరొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఏది పాటించకపోతే ప్రెగ్నెన్సీ వస్తుంది.